మీరు కూడా కోడింగ్ అంటే చాలా కష్టమని ఫీల్ అవుతున్నారా? మ్యాథ్స్లో జీనియస్ అయి ఉండాలి, ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ ఉండాలి అని అనుకుంటున్నారా? లేదురా బాబు, ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. హే గాయ్స్, నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. నేను కూడా ప్రోగ్రామింగ్ అనే వర్డ్ విన్నప్పుడు నేర్చుకోలేనేమో అనిపించింది, కానీ స్టార్ట్ చేశాక రియలైజ్ అయ్యాను ఇది ఒక కంప్యూటర్తో మాట్లాడే లాంగ్వేజ్ అని. నేనే నేర్చుకోగలిగానంటే మీరు ఇంకా బాగా నేర్చుకోగలరు. సో గైస్, కోడింగ్ అంటే ఏం లేదు. కోడింగ్ అంటే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లాంటిది. సో మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ప్రింట్ చేయమని, అది అవుట్పుట్ ఇస్తుంది. లైక్ స్క్రీన్ డిస్ప్లే చేస్తుంది. మీరు ఇచ్చేదే స్క్రీన్ డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్గా. సో మీరైతే భయపడవద్దు. చాలామంది అయితే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేయాలి అని అనుకుంటారు ఫస్ట్ డేలోనే. అలా అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టార్ట్ విత్ సింపుల్, హలో వరల్డ్ ఇలాంటివి స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్గానే మీకు బాగా చేసామనిపిస్తే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. స్టార్ట్కి అయితే పైథాన్ బాగుంటుంది, ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది. దాని సింటాక్స్ అవన్నీ సింపుల్గా ఉంటాయి. అది వచ్చేసి వెబ్సైట్ నుంచి ఏఐ వరకు యూజ్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ లాజిక్ బిల్డింగ్ నేర్చుకోవాలంటే స్టార్ట్ విత్ సి, ఎందుకంటే సి నేర్చుకుంటే మీరు బేసిక్స్లో స్ట్రాంగ్ అవుతారు. గైస్, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే విఎస్ కోడ్ అని, కోడ్ బ్లాక్స్ అని ఇలాంటివి ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, మీ దగ్గర ఒకవేళ ల్యాప్టాప్స్ కానీ లేకపోయాయి అనుకోండి, మీరు గూగుల్లో ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి, వాటి నుంచి కూడా కోడ్ని రన్ చేయొచ్చు. సో మీకు ఆ నేమ్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆ కామెంట్కి. గైస్ చూడండి, ఇది కూడా ఆన్లైన్ కంపైలర్ ఒకటి ఇది. అండ్ ఇలాగా చాలానే ఉంటాయి. ఆన్లైన్ సి కంపైలర్, ఇక్కడ మీకు రెండు చూపిస్తున్నాను, జీడిపి కంపైలరు, ఆన్లైన్ సి కంపైలర్. మీకు ఎవరికైనా నేమ్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. ఫస్ట్ డేనే వెబ్సైట్ని బిల్డ్ చేయాలనుకోవద్దు, ఎందుకంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో సింపుల్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేయండి. తర్వాత వేరియబుల్స్, లూప్స్, కండిషన్స్ వీటి గురించి తెలుసుకోండి. తర్వాత స్లోగా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయండి. థియరీ మాత్రమే చదవకుండా మినీ ప్రాజెక్ట్స్ చేయండి. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్, క్విజ్ గేమ్, సింపుల్ టు డూ లిస్ట్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తేనే కాన్సెప్ట్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రీగా చదవడానికి యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మీకు ఒకవేళ హిందీ ఇలాంటివి వచ్చి ఉంటే అప్నా కాలేజ్లో బాగా చెప్తారు. అండ్ ఒకవేళ మీరు నార్మల్గా యూట్యూబ్ లెక్చర్స్ కాకుండా నోట్స్ లాంటివి కావాలనుకుంటే గో విత్ W3 స్కూల్స్ వెబ్సైట్, అందులో కాన్సెప్ట్ చాలా బాగా ఉంటుంది. అండ్ మినీ ప్రాజెక్ట్స్ లైక్ మినీ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది. డేకి ఒక 45 మినిట్స్ లేదా 30 మినిట్స్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇది ఒక్క రోజులో చేస్తే వచ్చేది కాదు. డైలీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఒకవేళ మధ్యలో ఆఫ్ చేస్తే తర్వాత మళ్ళీ చేయాలంటే రాదు. సో కన్సిస్టెంట్గా ఉండండి, కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ చాలు. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ చేసి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సి సిరీస్ కూడా మన ఛానల్లో స్టార్ట్ అవుతున్నాయి. వాటిని కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఒకవేళ మీరు సి నేర్చుకోవాలి, సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేసేయండి గైస్.